హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు ఈ వీడియోలో జంతికలు ప్రిపేర్ చేసుకుందాము. జంతికలు అంటే చాలామంది భయపడతారు, పిండి వంటలు ఆయిల్తో చేయాలి సో చేయలేమనేసి. నేను చెప్పిన ట్రిక్తో చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ ట్రిక్ యూజ్ చేసి చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఫస్ట్ టైం చేస్తున్నా కూడా. సో ఈ జంతికలు అనేది ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి, స్కూల్కి పిల్లలకి స్నాక్స్ పెట్టించడానికి, అంతేకాకుండా మనం జర్నీ చేసేటప్పుడు ముందు చేసి పెట్టుకొని ఈజీగా క్యారీ చేయవచ్చు. సో ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉచిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ జంతికలు చేయడం కోసం నేను పుట్నాల పప్పు తీసుకుంటున్నాను. ఈ శనగపప్పు అండి. సో ఈ పుట్నాల పప్పు అనేది ఒక చిన్న కప్పు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీలైనంత మెత్తగా పట్టుకోండి. ఈ చిన్న కప్పు తీసుకున్నాను అనమాట. సో వీలైనంత మెత్తగా పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత దీన్ని జల్లించుకోవాలి. సో పిండి కలుపుకోవడానికి వీలయ్యే విధంగా ఒక పెద్ద ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని దాంట్లో జల్లించుకోవడానికి జల్లెడ పెట్టుకొని మనం ఏదైతే పట్టి పెట్టుకున్నామో పుట్నాల పప్పు ఉంది, పౌడర్ ఉంది కదా, ఈ పిండి వేసుకొని జల్లించుకోవాలన్నమాట. మీరు ఇలా జల్లించుకోవడం వల్ల మీకు ఈజీగా జంతికలు వేసుకోవడానికి వస్తుంది. పిండి మెత్తగా ఉండాలి కాబట్టి చిన్న చిన్న ముక్కలు ఏమన్నా ఉంటే సపరేట్ అవుతాయి ఇలా జల్లించుకోవడం వల్ల. సో ఇది తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనము ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే 4 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలన్నమాట. ఇలా బియ్యం పిండి ఈ కొలతతో తీసుకుంటే మీకు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా బాగా కరెక్ట్గా వస్తాయి. సో ఇలా మొత్తం అంతా జల్లించుకున్న తర్వాత ఈ చిన్న చిన్న రవ్వలాగా ఉండేవి తీసి పక్కన పెట్టుకుందాము. 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. పసుపు అనేది కలర్ కోసం అండి. 1 స్పూన్ వామ్ వేస్తున్నాను. వామ్ అనేది ఇలా క్రష్ చేసి వేయడం వల్ల మీకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తగులుతుంది అనమాట తినేటప్పుడు. సో ఇలా క్రష్ చేసి వాము వేసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. మీకు అవైలబుల్ని బట్టి నెయ్యి కానీ ఆయిల్ కానీ డాల్డా కానీ మీకు నచ్చినట్టు వేసుకోండి. సో ఇలా మొత్తం అంతా నెయ్యి అంతా పిండిలోకి బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మీకు ఉప్పు కారం అనేది బాగా కలుస్తుంది. ప్లస్ ఆ నెయ్యి కూడా పిండి అంతా బాగా పట్టుకుంటుంది అనమాట. సో ఇలా మొత్తం అంతా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, ఉప్పు కారం సరిపోయినాయా లేవా అనేది. సో ఇలా చెక్ చేసుకొని మీ టేస్ట్ తగినట్టు ఉప్పు కారం వేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది. సో అందువల్ల 1/2 స్పూను నేను సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఈ పిండి కలుపుకోవడానికి ఫస్ట్ వేడి నీళ్ళు బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇలా వాటర్ అనేది మరీ ఉడకాల్సిన అవసరం లేదండి. ఇలా బబుల్స్ లాగా వస్తే సరిపోతుంది. సో ఇలా బబుల్స్ లాగా వచ్చినప్పుడు వాటర్ తీసుకెళ్ళి కొంచెం పిండిని సపరేట్ చేసి మధ్యలో వాటర్ పోసి మొత్తము కలిసే విధంగా కలుపుకోండి. ఈ ఫస్ట్ చెయ్యి పెట్టి కలపకండి, వేడిగా ఉన్నాయి కదా. కొంచెం ఫస్ట్ గరిటెతో కలుపుకున్న తర్వాత చెయ్యి పెట్టి కలుపుదాము. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ ఎక్కువ వేసేస్తే మీకు పిండి అనేది మెత్తగా అయిపోతుంది, లూజ్గా అవుతుంది అన్నమాట. సో కొంచెం ఇలా కలిసిన తర్వాత చేయి పెట్టి ఒకసారి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా మీరు కలపడంలోనే ఉంటుందండి పిండి బాగా కలిపితే మీకు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అంతా ఒకసారికి జరుపుకొని ఒక 10 మినిట్స్ మూత మూసి పక్కన పెట్టుకుందాము. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల ఆ వేడి వాటర్ వల్ల మీకు పిండి అనేది స్మూత్గా వస్తుందన్నమాట. సో ఇలా తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కొంచెం బాగా కలపండి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఎక్కువ వాటర్ యాడ్ చేసామంటే తొందరగా పిండి అనేది లూజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం జాగ్రత్త అండి, వాటర్ అనేది ఎక్కువ వేయకుండా కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నేను ఈ వీడియోలో చూపించే విధంగా ఇలా పిండిని కలుపుకోండి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకొని ఇలా స్మూత్గా వచ్చే విధంగా కలుపుకోవాలన్నమాట. సో మీకు లూజ్ అయితే మీకు ఆయిల్ పీల్చేస్తాయి, గట్టిగా అయితే మీరు జంతికలు ఒత్తుకోవడానికి రావన్నమాట. సో ఈ విధంగా పిండి అంతా కలుపుకొని తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేడి చేసుకుందాము. తర్వాత నెక్స్ట్ ఈ జంతికలు వేసుకోవడానికి కారం చుట్టలు తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ గన్నులాగా వస్తున్నాయి కదా, అవైనా యూజ్ చేయండి. సో ఇలా 3 బొక్కలు ఉన్నవి 3 హోల్స్ ఉన్న ప్లేట్
ప్లేట్ తీసుకొని ఫిట్ చేస్తున్నాను అనమాట. ఇది తీసుకోవడం వల్ల మీకు జంతికలు బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకటి ఉన్నది తీసుకుంటే మీకు కష్టం అవుతుందన్నమాట. ఇలా మొత్తము అంతా కారం చుట్టలకి ప్లేట్స్ ఫిట్ చేసిన తర్వాత దీని లోపల పిండి అనేది అంటుకోకుండా ఉండడం కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. పిండి అనేది అంటుకోకుండా మనకి ఈజీగా జంతికలు వేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. సో ఇలా మొత్తం ఆయిల్ అంతా ఈ మొత్తం రాసుకొని కొంచెం పిండి తీసుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, కొంచెం పిండి తీసుకొని దీంట్లోకి పెట్టుకొని పైన ఇంకొకటి ఉంటుంది కదా జంతికలు ఒత్తుకోవడం కోసము, అది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం మూత మూసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ జంతికలు ఒత్తుకోవడం కోసం ఒక క్లాత్ తీసుకుంటున్నాను. మీ అవైలబిలిటీ బట్టి తీసుకోండి. మీరు నార్మల్గా ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు, ఇలా క్లాత్ అయినా తీసుకోవచ్చు. కాటన్ క్లాత్ తీసుకోండి. నేను నాప్కిన్ తీసుకున్నాను అనమాట. ఇలా కాటన్ క్లాత్ తీసుకోవడం వల్ల మీకు జంతికలు తీసేటప్పుడు ఈజీగా వస్తాయి. ఇలా 2 చుట్లు చుట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక జంతిక వేసుకోవాలి. సో ఈజీగానే వచ్చేస్తాయి. మన పిండి బాగా కలుపుకుంటే ఇలా మనకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇలా మొత్తం మనకు కావాల్సిన జంతికలన్నీ 1 బై 1 అన్నీ ఒత్తుకోవాలి. తర్వాత ఆయిల్ వేడయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. చిన్న పిండి ఉంట వేస్తే మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుందనమాట. ఇట్లా నురుగులాగా వస్తుంది చూడండి, అంటే ఆయిల్ వేడైనట్టే. సో నెక్స్ట్ మనం ఆల్రెడీ ఒత్తి పెట్టుకున్న జంతికలు ఉన్నాయి కదా, ఈ జంతికలు అనేది 1 బై 1 జస్ట్ ఇలా తీస్తే వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా 1 బై 1 కార్నర్ నుంచి వేసుకోండి. ఇలా సైడ్ నుంచి వేసుకోవడం వల్ల మీకు చెయ్యి అనేది ఆయిల్ అంటుకోకుండా ఉంటుంది. సో ఇలా మొత్తం అన్ని ఆయిల్కి సరిపడే విధంగా వేసుకొని వెంటనే కదపొద్దు. మీరు వెంటనే కదిపారు అంటే పిండి అనేది ముద్దలాగా అయిపోతుంది అన్నమాట. జంతికలు షేప్ అనేది మారిపోతాయి. సో కొద్దిసేపు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా కొంచెం చేంజ్ అయిన తర్వాత కలుపుకొని బాగా రెడ్గా కాల్చుకోవాలి. మీరు సరిగ్గా కాల్చకపోతే నెక్స్ట్ మెత్తగా ఉంటాయి అన్నమాట. సో అవి కాలడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మళ్ళీ జంతికలు ఒత్తుకోవడం కోసం పిండిని స్టఫ్ చేసుకొని కారం చుట్టలలోకి 1 బై 1 మళ్ళీ జంతికలు ఒత్తి పక్కన పెట్టుకుందాము. ఇలా మొత్తము నురుగంతా అయిపోయింది కదా, నురుగంతా లేకుండా పోయినప్పుడు మనకు జంతికలు అయిపోయినట్టండి. ఇలా మొత్తం అంతా జంతికలు అయినాక సిమ్లో పెట్టేసుకొని అన్నీ తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ మనం జంతికలు ఒత్తి పెట్టుకున్నాం కదా, ఆ జంతికలను వేసుకుందాము. ఈ జంతికలు అనేది బాగా కాల్చుకొని తీసుకోండి, అంతే అప్పుడైతేనే మీకు కరకరలాడుతాయి అన్నమాట. సో ఇలా టిష్యూ ఉన్న పేపర్లోకి వేసుకోవడం వల్ల మీకు ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ కూడా పీల్చేస్తుంది. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఒత్తి పెట్టుకున్నాం కదా, సో ఈ జంతికలు అనేది ఒక బొక్కల గరిటె సహాయంతో ఇలా వేసుకొని డైరెక్ట్ ఆయిల్లో వేసుకోవచ్చు. మీరు ఇలా వేసుకోవడం వల్ల మీకు ఆయిల్ చిడుతుంది, చేతిలో అందుకు పడుతుందనే భయం లేకుండా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఈ గరిటె సహాయంతో వేసుకుంటే మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఎటువంటి రిస్క్ లేకుండా ఇలా ట్రై చేయండి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే సో తర్వాత నెక్స్ట్ ఇలా మొత్తం అన్నీ మనకు ఆయిల్లోకి సరిపోయేవి అన్నీ వేసుకొని సేమ్ ఫస్ట్ లాగానే వెంటనే కదపకుండా బాగా కాల్చుకున్న తర్వాత తీసి టిష్యూ ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. చాలా బాగుంటాయి, కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేసి మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉచిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.